మీకే వందనములు, స్తోత్రములు. ఈ అద్భుతకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించి ఉన్నావు. మరొక క్రిస్మస్ సీజన్లోనికి మేము ప్రవేశించి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని కీర్తించటానికి మాకు గొప్ప మహా అద్భుతమైన అవకాశాన్ని దయచేసి ఉన్నారు. మీకే స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈ ప్రార్థన, ఈ ఆరాధన మేము మీకు ఘనకరముగా చేయగలిగే భాగ్యమును దయచేయండి. క్రిస్మస్ యొక్క కాంతులను, క్రిస్మస్ యొక్క ఆలోచనలను మేము మా హృదయములలో పురికొల్పుకుని తద్వారా ఉత్సాహముతో, ఉత్తేజముతో ఉండగలిగే భాగ్యమును కలగజేయండి. మహిమాన్వితుడా, మీకే వందనములు తండ్రి. ఈ సమయములో ఈ ఆరాధన మేము చేస్తూ ఉన్నప్పుడు కావలసిన జ్ఞానమును, కావలసిన కృపను కలగజేయమని, వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుమని శ్రేష్టమైన నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 127వ సంగీతమును పాడుకుంటూ నేటి ఆరాధనను ప్రారంభము చేసుకుందాము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సహించి సంతోషించెదము.
ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండినట్లు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధము నిమిత్తము అప్పగింపబడిన మీరు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై మేము స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై మేము స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు మీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనమందరము కూర్చుని ఉండగా మొదటి దైవవాక్యము చదువుగా విందుము. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన బైబిల్ పట్టణము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన్ని పూజిస్తా వచ్చితామని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేంలోనే. ఏలనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పదానము కావు. ఇజ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి మీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన్ని పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. ఇంతటి పాఠం సరే. మనమందరము అలాగే కూర్చుని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 119వ కీర్తనను పాడుతూ దేవుని మహిమపరచుదము. 119వ కీర్తన. లోకమంతట వెలుగు ప్రకాశించు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, ఆకాశమునందు
మరి ఒక పాఠం ఇచ్చాను, అది చదవండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన పాఠముగా సంఖ్యాకాండము 24వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14వ వచనం. చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినంలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరిచిదని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బేయూరు కుమారుడైన బీలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వారికి వచ్చిన దేవోక్తికి దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వారిని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపము ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఇంతటితో ఈ పాఠము సరి. మనమందరము లేచి నిలబడి 444వ కీర్తనను పాడుకుంటూ వాక్య ధ్యానములోనికి ప్రవేశించుదాం. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగామము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమల తోడ హృదయం నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకున శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని బాధలు మానకను నీ వెలుగు చూపగా, మమ్ముని మార్గమునందున అనుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. సంగమునని కీర్తి కనపడగా, పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయా. భంగపరచడి కక్షలన్నిటి, బాధపరచడి శక్తులన్నిటి, పారదోలగ శక్తిని భక్తి కాంతిని చూపినాలు. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. నిన్ను తెలియని ఆత్మనే
దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, మీకే వందనములు, స్తోత్రములు. ఈ అద్భుతకరమైన సమయములో నీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉన్నాము. నీ గురించి, నీ మహిమను గురించి, మీ వెలుగును గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ఈ ధ్యానము మా అందరికీ చక్కటి మేలుకొలుపుగా ఉంచండి. నా నోటితో మీరే మాట్లాడి మాకు కావలసిన సత్యవాక్యమును అందించుమని శ్రేష్టమైన దివ్యమైన నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చునండి. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, మరి మీ అందరికీ దేవుని యొక్క అత్యద్భుతమైన నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఈ స్టార్ ఇనాగరేషన్ ప్రేయర్లో గత 3 సంవత్సరాల నుంచి నేను తప్పకుండా పాల్గొన్నాను అనేవాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద డే ఆఫ్ గాడ్ గివెన్, అంటే దేవుడిచ్చిన రోజు ఇది. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంతమంది రాత్రే చేసేసారు, కొంతమంది తెల్లారగట్ల చేశారు, అంటే తెల్లవారుజామున, కొంతమంది ఇప్పుడు చేస్తున్నారు. నేను రాత్రి చేసిన ఆయన్ని ఫోన్ చేసి అడిగా, 25th ఇంక ఎంటర్ అవ్వలేదు కదా, మరి ఎందుకు చేసేసారు అని. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే అందరికంటే ముందు నేనే స్టార్ వెలిగించాలన్నాడు. ఎందుకు అంత కంగారు అంటే, లేదు నా ఆశ అన్నాడు. అంటే ఈ స్టార్ ఇనాగరేషన్ లేదా ఈ క్రిస్మస్ కాలాన్ని ఎవరికి వారే ఒక సంతోషమైన హృదయాలతో ఇప్పటి వరకు జరిగిన కాలం వేరు, ఈ రోజు నుంచి జరిగే కాలం వేరు. ఎందుకు అంటే ఈ రోజు నుంచి మన యొక్క మైండ్స్ ఎలా మారిపోతాయి అంటే, క్రిస్మస్ సీజన్లో మనం ప్రవేశించాం, ఇక క్రిస్మస్ ఆలోచనలతో ఉంటాం. ఎలా అంటే సాధారణంగా పండగ వస్తుందంటే పిల్లలు అంటే ఇదివరకు బాగా ఉత్సుకత ఉండేది. బట్టలు కొంటారు, పప్పలు వండుతారు, ఇలా రకరకాల ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయినాయి. ఎందుకని చెప్పండి? మీ అందరికీ తెలుసు, ఎందుకంటే అంతా ఒకే ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. అప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు బట్టలు కొనేవాళ్ళం, అందుకని పండగ ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం. ఇప్పుడు అదేమీ లేదు. ఎప్పుడు బయట వాళ్ళు ఫంక్షన్కి పిలిచినా కొత్త బట్టలు కొనుక్కుని వెళ్తున్నాం, అవునా కాదా? ఇప్పుడు ఎవరో ఫంక్షన్కి పిలిచారనుకోండి, అరే ఆ ఫంక్షన్కి వెళ్తాకి నాకు బట్టలు లేవని చెప్పి కొనుక్కునే. అంటే ఎలా మారిపోయిందంటే ట్రెండు ఒక ఉత్సాహవంతమైన స్థితిలో నుంచి చాలా నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళబోతుందేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 25కి నవంబర్ 25కి ఉన్న ఈ మధ్యకాలంలో నేర్చుకోవలసినవి, చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఎలా అయినా ఉండండి, నాకు కొన్ని సంఘాలను చూస్తుంటే 25th రావటంతోనే ఎలా అయిపోతారంటే ఇక వాళ్ళకున్న పగలు ద్వేషాలు ఏముండవు. ఇక వాళ్ళకి ఎలా అయిపోతారంటే
మనమందరం కలిసి చర్చి పని చేద్దాం, మనమందరం కలిసి ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అదిగో ఆ డ్యాన్స్ వేద్దాం, ఈ డ్యాన్స్ వేద్దాం, లేకపోతే ఆ స్కిట్ వేద్దాం, ఈ స్కిట్ వేద్దాం, ఇలా ఇక అసలు పాత వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళ ఏ ఉండవు అక్కడ. చాలా అసలు అది ఎలా ఉంటుందంటే ఒక జాయ్ఫుల్ వాతావరణం కలిగి ఉంటుంది. అలా కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటేనే సంతోషం, క్రిస్మస్ అంటేనే జాయ్, క్రిస్మస్ అంటేనే ఒక ఉత్సాహవంతమైన స్థితి మన హృదయాల్లోకి రావాలి. ఈరోజు స్టార్ ఇనాగరేషన్. స్టార్ లాస్ట్ ఇయర్ కూడా చాలా చెప్పాను, అంతకుముందు ఇయర్ కూడా చాలా చెప్పాను, అంతకుముందు ఇయర్ కూడా చాలా చెప్పాను. ఏమైనా గుర్తున్నాయా? పర్లేదు చెప్పండి, ఏం కాదు, మనమే కదా. స్టార్ ఆఫ్ షైనింగ్, స్టార్ ఆఫ్ హ్యాపీనెస్, స్టార్ ఆఫ్ రెన్యువల్ అంటే ఆ పాయింట్స్ అన్నీ గుర్తున్నాయి. ఓకే, కొంతమందికైనా గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు అసలు ఈ స్టార్ని మనం ఈరోజు ఇంత ప్రత్యేకంగా ఘనముగా ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? అసలు ఈ స్టార్కి ఏమైనా ప్రత్యేకత ఉందా చెప్పాలి. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ డే. ఎందుకంటే కంపల్సరీగా ఎవ్రీ క్రిస్టియన్ ఈ రోజు నుంచి ఈ వాతావరణంలోకి వెళ్తారు, క్రిస్మస్ వాతావరణంలోకి వెళ్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ క్రిస్మస్ ఆలోచనలతో నింపబడతారు. ఎక్కడ స్టార్ ఉంటే అది మన ఇల్లే అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఎక్కడ స్టార్ కనపడుతుందో అక్కడ మన మొహం ఎలా ఉంటుందంటే ఒక 1000 క్యాండిల్ బల్బు వెలిగినట్టు వెలిగిపోద్ది. ఎందుకంటే ఇది మన ఇల్లే అంటారు. అంటే మన ఇల్లు అంటే క్రిస్టియన్. ఇప్పుడు ఈ మధ్య వ్యాపారస్తులు కూడా ఏం చేస్తున్నారు, ఈ క్రిస్టియన్ సెలబ్రేషన్స్ అంటే క్రిస్టియన్స్ ఆకట్టుకోవాలని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు, క్యాండిల్స్, తర్వాత శాంటా క్లాస్ ఇవన్నీ పెడుతుండేసరికి మనం ఏమనుకుంటున్నామంటే ఓహో నిజమే అసలు వీళ్ళు కూడా క్రిస్టియన్స్ అని వెళ్ళిపోతున్నాం. అంటే మామూలుగా మన ఆలోచనలు అలా ఉంటాయి. అసలు స్టార్కి ఉన్న ప్రత్యేకత ఏంటి? వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ స్టార్? ఒక భక్తుడు, ఒక ప్రసంగికుడు చెప్తూ స్టార్కి ఉన్న ప్రత్యేకత అంటే టప 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 5 పేర్లు చెప్పాడు. 5 పేర్లు నేను చెప్పనులే, అవి మీకు తెలుసు. ఆ 5 పేర్లు ఏంటో చెప్పండి అమ్మా. ఇవి యవనస్తులు అడిగామనుకోండి, స్టార్ అంటే ఎవరు అని అడిగామంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ స్టారు, ఈ స్టారు, మా స్టారు, నీ స్టారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను అన్నీ చెప్పనులే. కానీ ఒకప్పుడు బాగా ఈ స్టార్స్ కోసం దెబ్బలాడుకునేవాళ్ళు. నేను చెప్పేది ఆ స్టార్ కాదండి, ఇక్కడ స్టార్ అంటే నక్షత్రం. తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా నక్షత్రం, జ్యోతి, జ్యోతులు. ఇప్పుడు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనందరికంటే ముందు స్టారే సృష్టింపబడింది. అవునంటారా కాదంటారు? చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనం. చాలండి, సింపుల్. అంటే మనకంటే ముందే ఏముంది? ఈ నక్షత్రం, ఈ స్టార్స్, ఈ జ్యోతులనేవి దేవుడు సృష్టించాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనం ముందు కాదు. ఇప్పుడు మనం ఏదో చిన్న స్టార్ చేసేసి ఇది నేనే చేశాను అనుకుంటాం, అది జస్ట్ సంతోషపడటానికి. కానీ దేవుడు మనందరికంటే ముందుగానే తయారు చేశాడు. ఈ స్టార్ గురించి నేను ఒక్కొక్క వచనం చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం చదవాలి. నెక్స్ట్ ఏం చదువుతారంటే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 2వ వచనం చదవం.
చాలు. నేను ఎందుకు ఈ వాక్యం చదివించానంటే, స్టార్ అనేది ఒక స్పెషల్ కలిగి ఉంది, ఒక ప్రత్యేకత కలిగి ఉంది. బట్ దాన్ని పూజించటానికి వీలు లేదు. జస్ట్ గుర్తుగా మనం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? గుర్తది. ఏది? ఒక స్టార్ అనేది, ఒక నక్షత్రం అనేది గుర్తు. బాగా పెట్టుకోండి. ఎవరు చేసింది అది? దేవుడు చేసినది. కానీ మనలో చాలామంది ఏమైపోతారంటే ఆ నక్షత్రములను పూజించడం మొదలు పెడతారు. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. అందుకని ఆయన చెప్తాడు, మీరెవరూ వాటిని పూజింపకూడదు. సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ పూజించటానికి వీలు లేదు. ఆ తర్వాత వచ్చిన చదువు ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఏబు గ్రంథము చదవండి 7వ వచనం. చాలండి. ఏం చేస్తున్నాయి అవి? మనమే కాదు, అవి కూడా పాడుతున్నాయి, అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఇది మర్చిపోవద్దు. అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, పాడుతున్నాయి. మీరు బాగా గుర్తుంచుకోండి. అంటే అవి కూడా దేవుణ్ణి స్తుతించవలసినదే. మనం గుర్తుగా పెట్టుకున్నప్పటికీ కూడా ఆ వెలుగు ఎవరిని స్తుతిస్తుంది, ఎవరిని ప్రచురం చేస్తుంది, ఎవరి గురించి తెలియపరుస్తుంది అంటే దేవుడైన యేసు ప్రభు గురించి. ఇప్పుడు మనం వెలిగిస్తాం. వెలిగించిన తర్వాత ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా వాళ్ళు ఏమనుకుంటారు? క్రిస్మస్ సీజన్ వచ్చింది, ఇక వారు స్టార్స్ అన్ని అలంకరణలు చేసుకుంటున్నారు. అంటే మనం చెప్పకపోయినా ఆ స్టార్ ఏం చేస్తుంది? దేవుని గురించి ప్రచురం చేస్తాం. ఆ తర్వాత వచ్చిన చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు పెట్టిన ఆ యొక్క నక్షత్రములు చీకటి కమ్మక ముందే. ఏంటంటండి? చీకటి కమ్మక ముందు. దీని గురించి వివరించేటప్పుడు ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. చాలండి. నక్షత్రములకు కాంతి తగ్గుచున్నది. 3వ అధ్యాయం 15వ వచనం. చాలండి. ఏమైనాయి అండి? అవి కాంతిహీనంగా తయారవుతున్నాయి. మీరు బాగా ఆలోచించేయండి. కాంతివంతముగా వెలిగింపబడిన అవి కాలము మారుతున్న కొద్దీ ఏమైపోతున్నాయి అంటే కాంతిహీనతకు గురి అవుతున్నవి. ఎందువలన అంటే మన పాపక్రియల వలన. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మనుష్యుడు చేసే ఈ పాపక్రియల వలన ఎవరు కాంతి తప్పిపోతున్నారు? నక్షత్రములు, తేజో నక్షత్రములు కాంతి తప్పుతున్నాయి. దీన్ని మీకు ఇంకా అర్థం కావాలంటే, ఓ తేజో నక్షత్రమా అని ఎవరిని పిలుస్తాం? ఎవరిని పిలుస్తామండి? వెలగవలసినది, దేవుని సన్నిధిలో వెలగవలసిన ఆ నక్షత్రం ఎక్కడికి పడిపోయింది? పాతాళానికి పడద్రోయబడింది. ఎందుకు అంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవటం జరిగింది. ఇలా నక్షత్రములు కాంతి తప్పుతున్నప్పుడు, మనుష్యులు కాంతిలో నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు, చీకటిలో మగ్గిపోతున్నప్పుడు యెషయా ప్రవక్త ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తాడు. ఏం ప్రవచిస్తాడు? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశము మీద. ఇక చదువుకోండి. ఇదంతా చదువుకుంటే మీకు అర్థమైంది, మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నక్షత్రం దేవుని చేత ఏర్పాటు చేయబడినది. ఆ నక్షత్రము మన యొక్క ప్రతి పరిస్థితిని బట్టి కాంతిహీనం అవుతుంటే
దేవుడు మరలా ఆ నక్షత్రాన్ని ఏం చేస్తున్నాడంటే వెలిగింప చేస్తున్నాడు. అందుకనే 1600 సంవత్సరాల క్రితమే సంఖ్యాకాండంలో 24వ అధ్యాయం 17వ వచనంలో యాకోబులో నక్షత్రము ఉదయించును. చూసారా? యాకోబులో నక్షత్రము ఆనాడే ప్రవచనం అది. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే ఎవరి దగ్గర కనపడింది నక్షత్రం? యేసుక్రీస్తు దగ్గర. ఎవరికి కనపడింది? జ్ఞానులకు కనపడింది. ఎవరికి కనపడిందండి? జ్ఞానులకు. బాగా గుర్తుంచుకోండి, నక్షత్రము ప్రత్యేకత కలిగి ఉన్నది. రెండోది ఏంటంటే మన యొక్క ఆలోచనల ప్రకారం ఏంటంటే, కొన్ని మనుష్య ఆలోచనల ప్రకారం ఏంటంటే, ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు ఏమి ఉదయిస్తుందండి? నక్షత్రము ఉదయిస్తుంది. అందుకనే వారు జ్ఞానులు వచ్చి అడుగుతారు, నక్షత్రమును చూచి వచ్చాము అంటారు. అంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే ఎవరో ఒక రక్షకుడు పుట్టాడు, ఒక గొప్పవాడు పుట్టాడు. నేను చాలా ఆశ్చర్యపోతాను. దూతలు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? బాగా గుర్తెచ్చుకోండి, క్రిస్మస్ సీజన్ కదా, ఇక మీ అన్ని ఆలోచనలు క్రిస్మస్లోనే ఉండాలి. యేసేపు దగ్గరికి వెళ్ళింది దూత, మరియమ్మ దగ్గరికి వెళ్ళింది దూత, గొల్లల దగ్గరికి వెళ్ళింది దూత, ఇంకెక్కడికి వెళ్ళింది చెప్పాలి? యేసు ప్రభు దగ్గర ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి. మరి ఈ దూతలు జ్ఞానుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పింది, వీళ్ళకి చక్కగా నడిపించింది, దూతలు నడిపించారు. మరి జ్ఞానుల దగ్గరకు దూతలు వెళ్ళి చెప్పాలిగా. ఏమని? వీళ్ళకి చెప్పినదే వాళ్ళకి చెప్పాలి, కానీ వాళ్ళకి ఎందుకు చెప్పాలా, వీళ్ళకి ఎందుకు చెప్పింది? ఆలోచన చేయాలి చక్కగా. అసలు ఈ 40 రోజులు ఈ క్రిస్మస్ ఆలోచనలతో మన మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోవాలి. ఆలోచన చేయండి, ఎందుకు చెప్పాలా? ఏమైనా ఆలోచన చేస్తారా? ఏం చేయలే, చూస్తూ ఉన్నారు. గొల్లలేమో ఎక్కడున్నారు? అరణ్యంలో. జ్ఞానులు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటే వారికి ముందే చెప్పారు. ఏమని? ఎవరైనా ఒక రక్షకుడు ఉదయిస్తే ఆకాశంలో ఏమి వెలగబడుతుంది? ఒక నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్తారు కదా. ఎవరికి? హేరోదు రాజుకి. హేరోదు రాజు ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళందరినీ పిలిచి ఇది జరిగిందా లేదా అంటే వారేం చేస్తారు? ఆ నక్షత్రములన్నిటినీ పరిశీలన చేసి ఇది నిజమే అని చెప్తారు. అంటే దేవుడు మానవునికి చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మర్చిపోవద్దు. ఈ జ్ఞానం ఎవరి కొరకు ఉపయోగించాలి? దేవుని కార్యములకు, దేవుని క్రియలకు. అందుకని ఆ జ్ఞానుల దగ్గరకు దూత ఎందుకు వెళ్ళలేదంటే వారు తెలుసుకుని రావాలి. దేన్ని పట్టుకుని? ఆ నక్షత్రపు వెలుగుని పట్టుకుని. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, మనందరికీ జ్ఞానం ఇచ్చాడండి. కానీ ఆ జ్ఞానం దైవ స్థితిలో వాడబడుతుందా, లేకపోతే రకరకాలుగా వాడబడుతుందా? వీరు వాడబడ్డారు, వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. ఏం చేశారు? మేము జ్ఞానవంతులు, మేము నక్షత్రాన్ని చూసి వచ్చామని అలా నుంచున్నారా? ఏం చేస్తారు చెప్పండి? సాగిలపడి నమస్కరించారు. అంటే ఈ లోక జ్ఞానం ఎవరి దగ్గర సాగిలపడాలి? తెలుసుకుని మరీ సాగిలపడాలి ఎవరు దేవుడు అని. వీరైతే తెలుసుకోలేరు. ఎవరు? ఈ గొల్లలు తెలుసుకోలేరు. అలాగే మరియకు చాలా భయం. ఏం జరిగిందో ఏంటో తెలియకపోతే ఆమె ఏమవుతుందో ఆమెకే తెలియదు. యేసేపు ఏం చేస్తాడో తెలియదు. అందుకనే దూతల్ని ప్రత్యక్షంగా పంపించాడు. వీరి దగ్గరికి మాత్రం వీరి జ్ఞానం ఎక్కువ కాదు నాకంటే అనేది చూపిస్తూ నడిపించాడు. ఎక్కడికి? దేవుని దగ్గరకు. వచ్చిన వారు తలలు ఎగరేలా ఏం చేశారండి? సాగిలపడి నమస్కారం. ఇప్పుడు దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నక్షత్రం ప్రత్యేకత కలిగింది. నక్షత్రము మనము మన ఆత్మీయ జ్ఞానంతో, ఆత్మీయ నేత్రంతో చూస్తే సంతోషాన్ని ఇస్తుంది.
నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, స్టార్ ఆఫ్ హ్యాపీనెస్. వారు బయటికి రావటంగానే అక్కడ రాయబడి ఉంటుంది, అత్యానంద భరితులయ్యిరి. దేన్ని చూసి? అప్పటికి యేసు ప్రభుని చూడలా, ఎవరిని చూసి? ఆ స్టార్ని చూసి. ఎందుకంటే అప్పటి వరకు నడిపించింది కనుమరుగైంది, వీరు వెళ్ళారు, కానీ ఆయన దగ్గర సమాధానం లేదు. బయటకు వచ్చేసరికి మళ్ళా స్టార్ కనపడింది. అంతకు ముందున్న సంతోషం కంటే ఇప్పుడు అధిక సంతోషం వారికి కలిగింది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్న సంతోషం కంటే ఈ ఇయర్ సంతోషం మీకు ఇంకా ఎక్కువగా ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనకి వరదంటే ఏంటో తెలియదు, కానీ ఈ ఇయర్లో ఒక కష్టంలో నుంచి తీసుకొచ్చి నువ్వు క్రిస్మస్ పండుగ చెయ్యి అంటున్నాడు దేవుడు. మరి నువ్వు మనస్ఫూర్తిగా చేయాలా, లేకపోతే యథాలాపకంగా ఆచారబద్ధంగా చేయాలా? ఎప్పటికప్పుడండి మన మనస్సుని కొత్త తరహాలో, కొత్త పందాలు ఆ దేవుని ఆరాధించడానికి పురికొల్పుకోవాలి. ఇదిగో లాస్ట్ ఇయర్ నేను అలా చేశాను, ఇదిగో ఈ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఘనముగా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఒక ఆలోచన మనలోకి రావాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు గొప్ప అద్భుతమైనవి. లేరు చాలామంది లాస్ట్ ఇయర్ ఉన్నవాళ్ళు ఈ ఇయర్లో లేరు, కానీ మనకిచ్చాడు దేవుడు అవకాశం. కాబట్టి ఈ స్టార్ అనగానే మనలో సంతోషం పెళ్ళుబోకాలి, ఇంకా అత్యానందంగా ఉంటూ మనం ఈ సెలబ్రేషన్స్ జరిపించుకోవాలి. స్టార్ అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉంది. స్టార్ అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది. స్టార్ అనేది నక్షత్రం. ఆ నక్షత్రంలో ఉన్న వెలుగు, ఎప్పుడు నక్షత్రంలో వెలుగు ఉంటుందండి, బాగా గుర్తుంచుకోండి. నక్షత్రంలో ఏముంటుందండి? వెలుగు. ఆ వెలుగు నీవుగా ఉండాలి, బాగా గుర్తుంచుకోండి. మనం పాడేం పాట, జ్యోతిగా మమ్ము చేయుమో దేవ. ఒకసారి ఒక్క నిమిషం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం తీసి 444 ఎవరు పాడవద్దు, తీయండి చెప్తాను. తీసారా? చాలా మంచి పాట ఇది. తీసారా? మొదటి వచనం చదవండి పైకి. మొదటి వచనం, మా కుటుంబములో నీ వెలుగు. నువ్వు కుటుంబంలో వెలుగుగా ఉండాలి. కిందకు వచ్చేసరికి సంఘములో వెలుగుగా ఉండాలి. అలా ఒక్కొక్క వచనము ఒక్కొక్క గొప్ప అర్థాన్ని ఇస్తుందండి, చాలా మంచి అర్థాన్ని ఇస్తుంది. జ్యోతి, నీవు ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు నీ వెలుగులోనికి అందరు రావాలండి. నీ వెలుగులోనికి నీవు ఉన్నావు అంటే వెలుగుగా ఉండాలి. అందుకని చీకటిగా, అందుకనే దేవుడు వెలుగై ఉన్నాడు, అదే గుర్తు మనం నడిపిస్తుంది. ఆ స్టార్ నువ్వు చూసినప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చేసింది, నేను క్రిస్మస్లో ఉండాలి, ఆ సంతోషాన్ని ఇతరులకు పంచాలనే హ్యాపీనెస్ మన జీవితాల్లోకి వచ్చేయాలి. నడిపించేవాడుగా ఆ వెలుగుగా నువ్వు ఉండాలి. ఆ స్టార్ని చూసినప్పుడు అయ్యో ఆ వెలుగు నాలో ఉండాలి అని మీకు తెలుసో లేదో, అందరూ ఈ కాలంలో సంతోషంగా నవ్వుతారండి. మనం నవ్వమంటేనేమో ఎక్కడ నవ్వుతామండి, అన్నీ బాధలేగా అంటున్నారు. ఆ బాధలు ఎప్పుడు ఉండేనండి. బాధలు లేని రోజు ఉందా చెప్పండి? ఉండదు. బాధలు లేకపోతే అసలు మనం దేవుడినే మర్చిపోతాం. ఉంటాయి, కానీ ఆ బాధల్లో నుంచి వెలుగును పంచుతూ ఒక మాదిరికరముగా ఉండాలి నీవు నేను. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో శ్రమపడి కూడా ఆయన ఏమంటాడు తెలుసా? మీ అందరికీ తెలుసు, నా కొరకు మీరు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడమంటున్నాడు? అది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇతరులకు సంతోషాన్ని, ఆనందాన్ని, వెలుగుని పంచేవాడే తప్ప చీకటినిచ్చేవాడే కాదు. అందుకని ఆయన వెలుగు, మనము కూడా వెలుగులుగా ఉండాలి. ఆ స్టార్ చూస్తున్నప్పుడల్లా మన జీవితం, మన హృదయం పులకరింపబడాలి. ఎందుకంటే అది యాకోబులో ఉదయించిన యేసు ప్రభు యొక్క నక్షత్రం, ప్రవచన నెరవేర్పు. ఎవరో చెప్పింది, ఏదో మనం పెట్టుకున్నది కాదు, అది చరిత్రలో ఆధారంతో నిండబడిన ఒక గొప్ప నక్షత్రం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. మరి నేను ఎన్ని చెప్పాను నాకు తెలియదు, కానీ మీరు
చక్కగా నేర్చుకుంటారని నేను భావిస్తూ ఉన్నా. ఒక చిన్న కన్ఫ్యూజ్ జరిగింది ఇప్పుడు, మీరు గమనించారో లేదో. ముందు పాఠం వెనక్కి, వెనక పాఠం ముందు చదివాం, అందుకని నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అక్కడ. కాకపోతే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ కన్ఫ్యూజ్ అనేది వెలుగును చూసామంటే క్రిస్మస్. చూడండి, అక్కడ మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చదవబడిన లేఖనంలో ఒక మాట ఉంటుంది చివరిలో. తీసారా? 2వ అధ్యాయం తీసారా? 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము. ఎవరి నక్షత్రం అంటండి? ఎవరి నక్షత్రం అంటండి? ఇప్పుడు అక్కడ పెట్టేది ఎవరి నక్షత్రం అండి? ఎవరిదండి? యేసు ప్రభుది. ఎవరిది పెట్టామండి? యేసు ప్రభుది. అది గమనించుకోవాలి. ఆయన ఎవరు? యూదులకు రాజు. ఆయన ఎవరు? మనకు రక్షకుడు. ఆయన ఎవరు? మన విమోచకుడు. ఆయన ఎవరు? మనల్ని కాపాడే గొప్ప వ్యక్తి. ఆలోచన చేయండి. అందుకనే ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప, అది చూచినప్పుడల్లా మనం దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దండి, ఈ నెలంతా ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని పక్కన పెట్టేద్దాం. అందరితో హ్యాపీగా, సంతోషంగా, నవ్వుతూ, అదిగో దేవుడు వెలుగు, మనం కూడా వెలుగుగా ఉండాలి, మనం కూడా అనేకులను వెలిగించాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మనం ముందుకు సాగితే మన క్రిస్మస్ ఫలభరితముగా ముగించబడుతుంది. అంతేగాని ఎప్పుడులాగానే ఏముందిలే అయ్యగారు, ఎక్కడుందా, ఇవన్నీ మానేసేయండి. ఇక ఈ నెలన్నా హ్యాపీగా ఒకరినొకరు పలకరించుకోవటం, ఒకరినొకరు హాయ్ అనుకోవటం, మంచిగా ఎప్పుడైతే ఉంటామో అది దేవుని యొక్క మహిమను ఇతరులకు ప్రచురించినట్లు. కాబట్టి ప్రియా స్నేహితులారా, ఆ శిష్యులు, అదేంటి ఆ జ్ఞానులు ఎలా అయితే చివరికి వచ్చేసరికి చూడండి 9వ, వారు రాజు మాట విని బయలుదేరిపోతారు. ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువుని చోటు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా. అప్పుడు మీరేం చేయాలంటే మీ కుటుంబాన్ని లేదా మీ చుట్టుపక్కల వారిని దేవాలయమునకు నడిపించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవాలయం. నేను ఒక చిన్న మాట చెప్తాను. మనం క్యారల్స్కి వెళ్తాం కదా, క్యారల్స్కి వచ్చినప్పుడు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ ఇంట్లో స్టార్ పెడతారు కదా, పెట్టరా? ఆ టయానికి పెట్టేయాలి. ఎట్టి పరిస్థితుల్లో క్యారల్స్ వచ్చేసరికి మీ స్టార్ వెలుగుతూ ఉండాలి. కొన్ని చోట్ల అయితే స్టారు రెడీ పెట్టుకుని చూస్తారు. ఆ క్యారల్స్ రావటం కానీ చిన్న ప్రేయర్ చేసి ఆ స్టార్ వెలిగించండి అంటారు. ఆ స్టార్ వెలిగించిన తర్వాత ఇక వాళ్ళ సంతోషమే సంతోషం. అలా ఆ స్టారులో ఉన్న వెలుగు మీ మొహాల్లో కనిపించేదిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? అమ్మో ఎంతమంది వస్తున్నారేంటి, అమ్మో ఏడొచ్చి ఏం చేస్తున్నారు, ఇవన్నీ మానేసేయండి. ఎంతమంది వస్తే అంత మంచిది అనుకోండి. ఎందుకంటే దేవుని యొక్క పాటలు 2-3 పాడితే అక్కడ ఏమైంది? ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్, అది మీరు పొందాలని, ఆ స్టార్లో ఉన్న వెలుగు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎప్పుడు నిత్యముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, ప్రేమామయుడా, సృష్టికర్తవైన దేవా, మీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో నీ బిడ్డలమైన మేము ఈ రీతిగా నక్షత్రపు యొక్క విలువలను తెలుసుకుని, నక్షత్రము ఆనాడు జ్ఞానులను ఏ రీతిగా నడిపించిందో అంతకంటే గొప్పగా అనేకులను నీ వైపుకు నడిపించే భాగ్యమును మాకు దయచేయండి. మా హృదయములను, మా ఆలోచనలను, మా ఆశలను సఫలీకృతం చేయండి. నీ అద్భుతమైన శక్తిని మాపై ఉంచుమని, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్య ధ్యానము మాకెంతో ప్రియము, నీ ఆలయ గీతము మాకానందం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మన ప్రార్థన దీవెనిచ్చిన తర్వాత అందాల తార అనే కీర్తన పాడుచూ ఉండగా మనమందరము స్టార్ దగ్గరికి వెళ్తాము. అక్కడ చిన్న ప్రేయర్ చేసి స్టార్ వెలిగించిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేయటం జరిగినది అక్కడే. మరి సంఘ పెద్దలందరూ ఆ కేక్ కటింగ్లో పాల్గొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అక్కడ కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు మరి హ్యాపీ క్రిస్మస్ అనే స్లోగన్స్ మరి యూత్ పిల్లలు వారంతా ఇవ్వవలసినదిగా, ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచడానికి ప్రయత్నం చేయవలసినదిగా మనవి చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు మనందరికీ సంఘం వారు స్వీట్స్ ఏర్పాటు చేసి ఉన్నారు, వాటిని తీసుకోండి. అలాగే ప్రతి ఒక్కరిని విష్ చేసుకుంటూ వెళ్ళి ఈ క్రిస్మస్ కాలం అంతటిని సంతోషంగా గడపటానికి ప్రయత్నం చేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ముందుగా పురుషుల్లో నుంచి ఒకరు వచ్చి ప్రార్థన చేస్తారు, తర్వాత అమ్మగారు ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన దీవెనతో ఇక్కడ మన ఆరాధనను ముగించుకుందాం. పురుషుల్లో నుంచి ఒకరు వచ్చి ముందుగా ప్రార్థన చేయవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చాడు ఈ అవకాశాన్ని, ఎవరు మిస్ అవ్వద్దు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ నెలంతా దేవుడు మనల్ని చక్కగా కాపాడాలి, కాయాలి అని ఎవరికి వారే ఒక నిమిషం ప్రార్థన చేసుకుని పురుషుల్లో నుంచి ఎవరైనా ఒకరు వచ్చి ప్రార్థన చేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత అమ్మగారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మరొకసారి తండ్రి నీ ఆలయంలో కూడుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశానికి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన క్రిస్మస్ కాలం నుంచి క్రిస్మస్ కాలం వరకు మమ్మల్ని అందరినీ రెక్కల చాటున భద్రపరిచారు ప్రభువా. మాకన్నా భక్తి పరులు, నీతి పరులు, యథార్థవంతులు పోయిన క్రిస్మస్లో ఉన్నవారు ఈ క్రిస్మస్లో లేరు తండ్రి. మమ్మల్ని మీరు ప్రేమించిన కారణంగా, మా పట్ల మీ ఉద్దేశములు ప్రత్యేకమైన కారణంగా మమ్మల్ని సజీవులుగా ఉంచారని నమ్ముతున్నాను ప్రభువా. ఇదిగో నీ క్రిస్మస్ వెలుగులు, కాంతులు మా జీవితాల్లో నింపుకోవడానికి మీ అర్హులు కాకపోయినా ఉచితమైన నీ కృపచేత, నీ వాత్సల్యం చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి ఆహ్వానించావయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవిత ప్రయాణములు అనేక మలుపులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆటంకములు ఉన్నప్పటికీ తండ్రి, ఇదిగో నేనున్నాను, భయపడకూడని నీ వాక్య లేఖనాల చేత మమ్మల్ని బలపరుస్తూ అనేక క్రిస్మస్లు మా జీవితాల్లో వెలుగులు నింపటానికి మీరు ఇష్టపడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, అయ్యా ఈ దినాన మరి నీ సేవకుల పిలుపు మేరకు సంఘంగా కూడుకొని మీరు మా జీవితాల్లో నింపనై ఉన్న ఆ ప్రత్యేకమైన వెలుగుల కోసం, ఆ ప్రత్యేకమైన కాంతిని నింపుకోవడం కోసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ఇంట్లో ఒంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభువా, నీ నామంలో ప్రత్యేకించబడ్డ వారమై నీ సంతోషాన్ని మా జీవితాల్లో నింపుకోవడానికి, మీ ప్రేమను అనుభవించడానికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని సేవకులు ఆశించిన రీతిగా ప్రత్యేకమైన సంతోషంతో, ఉత్సాహంతో ఇది మొదలుకొని ప్రభువా నా తండ్రి నీ తరతరములు నీ నామంలో మేమందరము సంతోషించలాగున ఈ వేడుక ప్రత్యేకించబడినదే జ్ఞాపకంగా, గుర్తుగా మిగిలినట్లు సహాయము చేయమని, ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమ ఆరోపించుకోమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను అయా ఈ సంఘ సహవాసులందరినీ ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా దర్శించి నీ క్రిస్మస్ శుభాలతో నింపి వెలుగు సంబంధమైన జీవితాలుగా ఆపాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నక్షత్రమై మా జీవితాలు ఎలగనై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా.
ఈ 2024 సంవత్సరంలో అడ్వెంట్ కాలంలో మమ్మల్ని అందరినీ మా సంఘం వారిని ప్రవేశింపచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నిజముగా ఈ సమయం లేక అనేక మంది ప్రభా మట్టికి మన్నైపోయారు, కానీ నీ ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ అడ్వెంట్ కాలంలో ప్రభా మమ్మల్ని అందరినీ నైనా నీ సన్నిధిలో స్తుతించడానికి, ఘనపరచడానికి, నైనా నీ ద్వారా మేము అనేక మేలు పొందడానికి నైనా మాకిచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ఈ అడ్వెంట్ కాలంలో నైనా నీ గురించి మేము ఇంకనూ తెలుసుకుని ప్రభా నీకు లోబడే స్థితిని మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. నక్షత్రం యొక్క విలువని మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. మీరు సృజించిన ఆ నక్షత్రము నిన్ను స్తుతిస్తూ ఉన్నది ప్రభా. మా క్రియల వలన ప్రభా అది కాంతిహీనముగా ఉన్నప్పుడు ప్రభా మీరు చీకటిలో నడుచున్న జనులు గొప్ప వెలుగు చూచున్నారు. మరణ ఛాయ గల నివాసుల మీద నాయన వెలుగు ప్రకాశించుచున్నది అన్న రీతిగా ప్రభా ఆ నక్షత్రంలో నాయన మేము మా హృదయాలను వెలుగుతో నింపుకునే ఆ కృపను కూడా దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్క హృదయాలలోనైనా నీ వెలుగును ప్రసరింపచేయండి ప్రభా. వారి కుటుంబాల్లో అది నింపుకుంటూ నైనా క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునే కృపను కూడా అనుగ్రహింపచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. నాయన ఈ క్రిస్మస్ నెలల్లో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబంలో నాయన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా సంతోషకరమైన క్రిస్మస్లో నాయన నూతన సంవత్సరంలో మేమందరము ప్రవేశించి నిన్ను ఘనంగా స్తుతించుకునే కృపను దయచేయండి ప్రభా. నాయన ఈ ఆరాధన అంతయు నాయన నీకు మహిమకరంగా వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన ఇప్పుడు వెలుగుచున్న నాయన ఆ వెలుగు ఆ నక్షత్రం మా కుటుంబాల్లో కూడా నింపుకుంటూ ప్రభా ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టుకుని నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని మా ప్రార్థన అంతటిని ఆలకించి తగిన సమాధానాన్ని అనుగ్రహింపచేస్తూ ఉన్నారని నమ్ముచు నజరేయుడైన యేసు ప్రభు పేరిట అడిగి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనే కాక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని యొక్క మహాప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆయన సన్నిధి కాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడై కాపాడి సంరక్షించునుగాక, ఆమేన్. మనమందరము అందాల తార అనే పాట పాడుకుంటూ స్టార్ దగ్గరికి వెళదాం. అందరూ అక్కడికి వెళ్ళే వరకు కంటిన్యూ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ముందు క్రాస్ వెళ్తుంది, క్రాస్ వెళ్ళిన తర్వాత దేవ
దయ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో నీ అద్భుతమైన ప్రణాళిక చొప్పున, నీ అద్భుతమైన ప్రేమ చొప్పున మేము ఈ 2024వ సంవత్సరంలో క్రిస్మస్ యొక్క వేడుకలను నీవు చూపించిన మార్గంలో నక్షత్రమును వెలిగింప చేసుకుంటూ మా హృదయములను వెలిగించుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాం. నీ కాపుదలను మా అందరిపైన ఉంచాం. ఆనాడు ప్రభువా, నక్షత్రము ఏ రీతిగా జ్ఞానులకు మార్గమును చూపించిందో, వారికి సంతోషాన్ని కల్పించిందో, అదే రీతిగా మాకు కూడా ఒక చక్కటి మార్గమును చూపించి సంతోషాన్ని ఇచ్చే నక్షత్రముగా మా హృదయములను వెలిగింప చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సంతోషకరమైన స్థితిలో ఉండగలిగే వాక్యమును దయచేయండి తండ్రి. ప్రభువా, నీవే గొప్ప దేవుడవు తండ్రి. ఎంతో ఆయన భక్తి కలిగి విశ్వాసము కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, సంఘమును దీవించండి. సంఘ బిడ్డల యొక్క సహవాసంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు వెలుగునిచ్చే వారినిగా ఉంచండి తండ్రి. ప్రభువా, ఈ వెలుగు, ఈ స్టార్లో ఉన్న వెలుగు మా జీవితంలో ఎక్కువగా ఉండగలిగే వాక్యమును దయచేయండి. అలాగే ఈ స్టార్ని తయారు చేయడంలో, ఈ స్టార్ గురించి ఆలోచించిన వారు ప్రతి ఒక్కరిలో మీరు తోడుగా ఉండండి, వారికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఇవే గొప్ప దేవుడు తండ్రి. ఆయన యూత్ బిడ్డలు ప్రభువా ఎంతగానో ప్రభువా కష్టపడి చేసిన ఈ స్టార్ బట్టి నీకు వందనములు, స్తోత్రములు. వారందరినీ మీరు దీవించండి. ఎవరైతే ప్రభువా సహాయం చేసి ఉన్నారో, చిన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు సంతోష హృదయాలతో వారి గృహములు చేరుతూ క్రిస్మస్ సంబరములో చక్కగా పాల్గొనే వాక్యములు కల్పించమని, నీవే కృప చూపించమని, నీవే శక్తిని చూపించమని, నీవే మహిమను చూపించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామము ఈ స్టార్కి, ఈ క్రిస్మస్ సంబరములను అందరికీ సదా తోడై కాపాడి సంరక్షించబడును గాక. ప్రతి ఒక్క కార్యక్రమం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో దగ్గరికి రండి, అలాగే ఉమెన్ ఫెలోషిప్ కూడా దగ్గరికి రండి. వారి కమిటీ కూడా వచ్చి ఈ కేక్ కట్ చేసి కేక్ లో ఉన్న సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. రావాలి సంఘ పెద్దలు, ఉమెన్ ఫెలోషిప్ కమిటీ రావాలి, అందరూ రావాలి. ఈ కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు మరొకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. మన సుసన్నాది మైక్రోఫోన్లో గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలని మనం అమ్మా ఇంకేమన్నారా? ఇంకెవరు ఉన్నారా?
అమ్మ అందరికీ క్రిస్మస్ రోజులు హ్యాపీ క్రిస్మస్. మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు చక్కగా పలకరించుకుంటూ సంతోషంగా ఒకరికొకరు అందరూ ఒకసారి ఫోటోలు దిగుదాం. దగ్గర రావాలి, అందరూ ఒకసారి దగ్గర రండి. అందరూ ఒకసారి ఫోటో దిగుదాం. అందరూ దగ్గర శ్రీరాములు వెళ్ళేటప్పుడు చక్కగా Happy Christmas! Happy Christmas! Happy Christmas! New member. ఒక చిన్న ఫోటో దిగు. ఎవరైనా ఒక ఫోటో తీయండి. ఓకేనా? ఇంకెవరున్నారు? రాత పైకి ఎవరన్నా ఒకరు పైకి డార్క్ బాబు చేస్తావా? ఒకసారి చేద్దాం. అందరూ హ్యాపీ హ్యాపీ చేసుకో.